కాసుల కోసం కడప కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్లో పనిచేస్తున్నటువంటి కొందరు సిబ్బంది కొత్త స్కామ్కు తెరలేపారు. ఆ స్కామ్ ఏంటో చూస్తే ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా టౌన్ ప్లానింగ్కు సంబంధించి ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి సమాచారం బయట వ్యక్తులకు వెళ్తుందంటే ఏ స్థాయిలో సిబ్బంది అక్రమాలకు తెరలేపారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఒకే వ్యక్తి దాదాపు 60 సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని తీసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అంటే ఒక రకంగా ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి లోపాలు లొసుగులను వెతికి ఆ తర్వాత సమాచార హక్కు చట్టం తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వం కావచ్చు ఇతరత్ర అంశాలను వాటిలో చొప్పించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బయటి వ్యక్తి ఇద్దరూ కలిసి దాదాపు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారంటే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఏదైతే కడప నగరంలో ఓ వ్యక్తికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ విషయంలో దాదాపు 15 లక్షల రూపాయల మేర గుంజినట్లు కూడా ఇప్పటికే సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఏదైతే టౌన్ ప్లానింగ్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించడం, అదేవిధంగా ఎవరైతే టౌన్ ప్లానింగ్కు సంబంధించి ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వారి సమాచారాన్ని బయట వ్యక్తులకు చేరవేసి ఆ తర్వాత అక్కడున్నటువంటి లోపాలను వెతికి ఆ లోపాలను వెతికిన తర్వాత ఇది తప్పు ఉంది అంటూ కూడా అంటే ఒక రకంగా డైరెక్ట్గా ఏదైనా అక్కడ లోపాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నోటీసులు జారీ చేయాలి. సర్వే చేసే ముందు కూడా సర్వేకి వెళ్ళాలన్నా కూడా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడే కానీ నోటీసులు జారీ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఈ విధంగా ఒప్పందం చేసుకొని దాదాపు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దాదాపు 60 మందికి పైగా ఈ ఏదైతే 60 మందికి సంబంధించినటువంటి సమాచార హక్కు చట్టం కింద ఒకే వ్యక్తి దాదాపు సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తి అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం అంటే అది సర్వసాధారణం అనుకోవచ్చు. కానీ ఒకే వ్యక్తి దాదాపు 60 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే కేవలం ఒకే శాఖలో టౌన్ ప్లానింగ్ శాఖలోనే కేవలం 60 మందికి సంబంధించినటువంటి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని ఇచ్చారంటే ఇక్కడ ఒక రకంగా సిబ్బంది కూడా తమ చేతివాతాన్ని ప్రదర్శించి భారీ స్థాయిలో డబ్బులు గుంజొచ్చు, అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజొచ్చు అన్నటువంటి భావనతో ఈ విధంగా ఏదైతే నోటీసులు జారీ చేయకుండా ముందు తొలుతా ఏదైతే సర్వే చేసే ముందు కావచ్చు, అదేవిధంగా ఏమైనా లోపాలుంటే వాటిని అక్కడ వెళ్ళి చూడాలంటే ఫీల్డ్ లెవెల్లో చూడాలంటే ఖచ్చితంగా నోటీసులు జారీ చేయాలి. అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించని పరిస్థితి. నోటీసులు జారీ చేయకుండానే నేరుగా రంగంలోకి దిగడం, ఆ తర్వాత మాకేమి ఇబ్బంది లేదు మేము వెళ్ళిపోతాం కానీ సమాచార హక్కు చట్టం పెట్టినటువంటి వ్యక్తితో మాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక డ్రామా ప్లే చేసి దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయల మేర వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఇటీవల భూ వివాదాల కారణంగా హత్యలకు దాడులకు దారితీస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇదే తరహాలో కూడా ఏదైతే టౌన్ ప్లానింగ్ కొంతమంది సిబ్బంది చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల కారణంగా కూడా కొంత దాడులకు దిగే పరిస్థితులు లేకపోలేదన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక అధికారులు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో ఎవరైతే ఒకే వ్యక్తి దాదాపు 50 నుంచి 60 సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత డబ్బులు దండుకున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరిపాలనా అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా ప్రత్యేకమైన దుస్సారించి ఎవరైతే అవినీతి అక్రమాలకు అదుపు లేకుండా సాగిస్తున్నారో వారి పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.